ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మీరు వదిలేసుకున్న తెలంగాణ వాదాన్ని మేము భుజానికి ఎదుర్కొని వస్తున్నాం. ఏ తెలంగాణ ప్రజలైతే మీ మీద ఒక ఆశయ భారాన్ని పెట్టిండ్రో, తమ ఆకాంక్షని మీకు ఇచ్చి మీకు ప్రాణం పోసిండ్రో, అది వదిలిపెట్టి మీరు దేశ సంచారం చేస్తుంటే ఈ తెలంగాణను పట్టుకొని ముందుకు నడవడానికి కవితగా చాలా సిద్ధమైంది. గతంలో ఇంటి పార్టీ కావాలి, ఇంటి పార్టీ కావాలి, ఇప్పుడు ఇంటి పార్టీ వచ్చింది, సంతోషించండి. భారత రాష్ట్ర సమితిగా మీరు మారిన తర్వాత తెలంగాణ వాదాన్ని పుణికిపుచ్చుకొని పేరులో తెలంగాణ కలిగినటువంటి ఒక పార్టీగా కవితక్క గారు ముందుకు కదులుతూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు మీ మీద ఉంచినటువంటి బాధ్యతను మీరు వదిలిపెట్టినా కూడా తెలంగాణ ఉద్యమం నుంచి ఎదిగిన బిడ్డగా కవితక్క గారు దాన్ని తీసుకొని ముందుకు పోతున్న సంగతి మీకు ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమకారులు తమ భవిష్యత్తు గురించి అడిగితే ఇంకెక్కడి తెలంగాణ వాదమయ్యా, ఇంకెక్కడి ఉద్యమమయ్యా అన్న తెలంగాణ మీరు సభలు పెడితే, టీఆర్ఎస్ పార్టీగా మీరు ఉన్నప్పుడు మీరు సభలు పెడితే, మీ సభలకు మందిని తీసుకొచ్చినందుకు కడియం శ్రీహరి గారి కాన్స్టిట్యున్సీ లోపల ఒక కార్యకర్త తండ్రిని కొట్టి చంపితే ఆ రోజు మీరు నిరసనలు చేసి అధికారం వచ్చిన తర్వాత అదే కడియం శ్రీహరి గారిని తెచ్చి మీ పార్టీలో చేర్చుకొని ఉప ముఖ్యమంత్రి చేశారు. కొద్దిగా సిగ్గుపడండి కొంచెం. మొత్తం తెలంగాణ వాదుల మీద లాఠీ ఎత్తిన ప్రతి ఒక్కడికి మీ ప్రభుత్వం లోపల మంత్రి పదవులు వచ్చినాయి. కొంచెం సిగ్గుపడండి, కొంచెం సిగ్గు తెచ్చుకోండి. టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి సోషల్ మీడియా మిత్రులను కూడా నేను కోరుతా ఉన్నా, ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. పార్టీ మీద మీకు అభిమానం ఉంటే ఉండొచ్చు, కానీ అంతకన్నా పెద్దది కదా తెలంగాణ వాదం, అంతకన్నా పెద్దది కదా తెలంగాణ తల్లి. ఆ తల్లి ప్రయోజనాల కోసం పనిచేయనప్పుడు పార్టీలతో ఇంకా పనేమున్నది. తెలంగాణ రాష్ట్ర గీతం ఏదైతే ఉద్యమాన్ని ఉరుతలు మించి గ్రామ గ్రామాన చైతన్యాన్ని వెల్లివిరిసేలా చేసిందో, ఆ జయ జయ హే తెలంగాణను ఒక రాష్ట్ర గీతంగా ప్రకటించుకోవాలని అసమర్థత మీది కాదా? ప్రకటిస్తే మీరే అందశ్రీ గారు బతుకున్నప్పుడే చేసి ఉంటే ఇవాళ మీరు చరిత్రలో నిలిచిపోదురు కదా. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంగా 10 సంవత్సరాలు ప్రజలందరూ మీకు అధికారం కట్టబెట్టిరు కదా. ఎక్కడ తెలంగాణ తల్లిని పెట్టిరు మీరు? మొత్తం హైదరాబాద్ నగరం లోపల తెలంగాణ ఉద్యమంలో సమైక్య పాలకులు ఉండంగా ఉద్యమాలు చేసి వీరోచితంగా నా తెలంగాణ ఉద్యమకారులు ఎంతో మంది అమరుల ఆశయ సాధనలో ముందుకు పోతున్న వాళ్ళు తెలంగాణ తల్లి విగ్రహాలు వాడనా పెట్టిరు. ఇవాళ హైదరాబాద్ లో కూడా మొత్తం రాష్ట్రం అంతా పెట్టిరు. హైదరాబాద్ లో కూడా వందల సంఖ్యలో ఉన్నాయి తెలంగాణ తల్లి విగ్రహాలు. మీరు బస్సుల్లో పోతా ఉంటే కనిపిస్తూ ఉంటుంది. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎక్కడ పెట్టింది? అక్కడెక్కడో అమరవీరుల దీపం పెట్టిన దగ్గర, జ్యోతి పెట్టిన దగ్గర ఒకటి లోపల గేట్ల మధ్యలో పెట్టినామని ఒకటి చెప్తారు. అధికారికంగా బయట ఎందుకు పెట్టలేదు? మీరు చాలా విగ్రహాలు పెట్టారు కదా మీ ప్రభుత్వం వచ్చినాక కూడా. హైకోర్టు మార్గదర్శకాలు అవి ఇవి అంటారు, మరి మీరు పెట్టారు కదా, చాలా విగ్రహాలు పెట్టారు కదా. తెలంగాణ తల్లిని ఎందుకు పెట్టలేదు? తెలంగాణ వాదాన్ని చంపుకున్నది ఎవరు, కాపాడుతున్నది ఎవరు? ఇవాళ ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం ఎక్కడ పెట్టారు? తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలో అధికారం రాజ్యం ఎదిరు కదా. తెలంగాణ జాతిపిత జయశంకర్ గారి విగ్రహాన్ని ఎక్కడ పెట్టారు మీరు? మేము తెలంగాణ జాగృతి నుంచి మేము అన్ని రకాల ప్రపోజల్స్, దాని మొత్తం మోడల్ కూడా తయారు చేసుకొని ఇప్పుడు ఏదైతే తెలంగాణ అక్కడ ట్యాంక్ బండ్ పైన మన వివేకానందుడి విగ్రహం ఉంది కదా, మీ అందరికి తెలిసే ఉంటుంది. ఒకటి ఆ తోపు కూడా ఉంటుంది. మన చైనా పాకిస్తాన్ వార్లో వాడినటువంటి ఒక యుద్ధ ట్యాంకర్ను కూడా అక్కడ పెట్టిన ప్రదేశం ఏదైతే ఉన్నదో దాని పక్కన ఉన్న ఖాళీ ప్లేస్ లోపల పెట్టమని చెప్పి కొద్దిగా జూమ్ చేసుకోండి బ్రదర్ అనేది పట్టుకోండి. మేము ఈ మోడల్ను చేసి ఇవ్వడం జరిగింది. మేము ప్రభుత్వానికి ఇచ్చినాము, ఖర్చు కూడా మేము పెట్టుకుంటాం జాగృతి నుంచి అని చెప్పినాము. ఇది చూడండి అన్న, ఇది చూడండి, ఇది మోడల్. ఇది మేము చేసి ఇచ్చినాము. అక్కడ ఏదైతే గుంతలాగా ఉందో ఒక ర్యాంప్ వేసి పిల్లర్స్ వేసి కట్టండి, ఖర్చు మేము పెట్టుకుంటాం అని చెప్పి ఆ పేపర్లు పట్టుకొని వారం రోజులు తిరిగినాము. ప్రభుత్వం ఒప్పుకున్నట్టే ఉంటుంది. వాళ్ళకి చెప్పండి, వీళ్ళకి చెప్పండి, వాళ్ళకి చెప్పండి అంటది. చివరికి ఆ పనే చేయలేదు. మేము పెడతామన్నా కూడా పెట్టనివ్వలేదు, ప్రభుత్వం పెట్టలేదు, మమ్మల్ని పెట్టనివ్వలేదు. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం అంటే ఏం భయం? ఆయనకి ఏమైనా రాజకీయంగా వారసులు ఉన్నారా, కొడుకులు ఉన్నారా, మీకు ఏమైనా పోటీ అవుతారా? ఏం భయం? తెలంగాణ వాదాన్ని చంపుకున్నది ఎవరు? ఇవాళ భుజానికి ఎత్తుకొని మోస్తున్నది ఎవరు? చూడండి, అక్కడ నుంచి ఒక ర్యాంప్ వేసి అక్కడ గుంతలాగా ఉన్న దగ్గరికి పిల్లర్స్ వేసి దానికి ర్యాంప్ వేసి దాని మీద జయశంకర్ గారి విగ్రహం పెట్టాలని మేము సూచించినాము కవితక్క గారి ఆధ్వర్యం లోపల. మేము తెలంగాణ జాగృతి నుంచి లెటర్లు పట్టుకొని తిరిగినాం గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ.
ఇది దానికి సంబంధించినటువంటి. అట్లాంటిది ఇవాళ తెలంగాణ వాదం మాది, మీది డూప్లికేట్ అయితే కావచ్చు బాబా, మేము ఒరిజినల్గా మీ ఆశయాన్ని తీసుకొని మేము ముందుకు పోతా ఉన్నాం, మీరు వదిలేసుకున్నారు. మేము తీసుకొని పోతా ఉన్నాం తెలంగాణ వాదాన్ని, మీరు వదిలేసుకున్నారు. అది కదా మీరు సిగ్గుపడాల్సిన విషయం. అది వదిలిపెట్టి మేము పెట్టిందే మీరు పెట్టిరు, మేము పెట్టిందే మీరు పెట్టింది మీరు ఎందుకు ఉంచుకోలేదు? మీరు పెట్టింది మేము పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు తెచ్చిండ్రు? 3.5 కోట్ల ప్రజల ఆకాంక్షల్ని వందలాది మంది 69 ఇంకా సాయుధ పోరాటం నుంచి కూడా ఈ నేల అస్తిత్వం కోసం పోరాడుతూ ఉన్నది కదా, వేల సంవత్సరాల పోరాటం కదా ఈ తెలంగాణ గడ్డది. అది వదిలిపెట్టి మీరు దేశ దిమ్మరులో తిరిగి ఇవాళ తెలంగాణ వాదం మాది అంటారేంది? సిగ్గుపడదా? లోకం నవ్వదా మిమ్మల్ని? ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు జయశంకర్ గారిని తీసుకొని కూరరాజన్న గారు జైల్లో ఉండే ఆ రోజు వాళ్ళని పోయి కలిసిండ్రు మీరు. కేసీఆర్ గారు జయశంకర్ గారు వెళ్ళి కూరరాజన్న గారిని కలిసిండ్రు. మాది నక్సలైట్ల విధానానికి, వారి ఆర్థిక ఆలోచన విధానానికి, వారి అడ్మినిస్ట్రేషన్ విధానానికి మేము అనుకూలమని సంకేతాలు సమాజానికి పంపాల్సిన ఉద్దేశాన్ని తీసుకొని ఆ రోజు మీరు వెళ్ళి వాళ్ళని కలవడం జరిగింది. జయశంకర్ గారు ఈ మాట చెప్పుకున్నారు. తర్వాత ఏం చేశారు? మీ గవర్నమెంట్ రాగానే చిన్న పిల్లల్ని ఎన్కౌంటర్ చేయలేదా? తెలంగాణ ఉద్యమంలో ఉన్న పిల్లలు, తెలంగాణ ఐటీ ఫోరం అనేది దాంట్లో పనిచేసిన పిల్లల్ని మీరు తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేయలేదా? చిన్న పిల్లలయ్యా వాళ్ళు, కనీసం 25 సంవత్సరాలు కూడా వాళ్ళను. తెలంగాణ వాద ఏముంది? బెదిరించి పంపిస్తే సరిపోదా? చంపాలా? మన బిడ్డలు కదా, మనతో పాటు ఉద్యమంలో కలిసి నడిచిన బిడ్డలు కదా, కావచ్చు ఇంకో సిద్ధాంతాన్ని వారు ఎంచుకోవచ్చు. వాళ్ళ వయసు ఎంత? అవసరం ఉందా? అది తెలంగాణ తెచ్చుకున్న మొదటి 2 సంవత్సరాల లోపల జరిగిన దుర్మార్గం ఇది. అమ్మాయి పేరు శృతి, ఇంకో అబ్బాయి కూడా ఉన్నాడు వివేక్ సాగర్ కూడా. ఇవే మనం చేసిన పనులు. వాళ్ళ వయసు ఎంత? పిల్లలు మొత్తం నునుగు మీసాల యువకులు కదా. తెలంగాణ ప్రజలు మీకు తెలంగాణ వాదం మాది అంటే తెలంగాణ వాదం మీరే ఉంచుకుంటారు, దేశం మీరే ఉంచుకుంటారు, అన్ని మీరే ఉంచుకుంటారు, ఇంట్లో అనుకుంటారు. ఇదా మరి ఆ బాధ్యతగా అంత పని చేయాలి కదా. మరి తెలంగాణ వాదాన్ని భుజానికి ఎత్తుకొని, అమరుల ఆకాంక్షల్ని భుజానికి ఎత్తుకొని, ఉద్యమకారుల కోరికల్ని ఇవాళ మనసులో పెట్టుకొని కవితక్క గారు ముందుకు కదులుతా ఉన్నారు. మీరు చూస్తూ ఉండండి. రాబోయే రోజుల లోపల తెలంగాణ అస్తిత్వాన్ని కలగలిసినటువంటి ఒక గొప్ప అడ్మినిస్ట్రేషన్ ఈ నేల మీద మేము స్థాపించి తీరుతాం. మీరు చూస్తూ ఉండండి. తెలంగాణ లోపల మూలన సమూలమైన మార్పులు తెచ్చి చూస్తాం. మీరు చూస్తూ ఉండండి. ఈ మొత్తం రాజకీయ మొత్తం పార్టీ లోపల ఒక గొప్ప ప్రపంచనాన్ని మేము తీసుకొస్తాం. మీరు చూస్తూ ఉండండి. తెలంగాణ లోపల ఒక గొప్ప సమాజాన్ని ఇక్కడి ప్రభుత్వం నిర్మించి తీరుతుంది. మీరు చూస్తూ ఉండండి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ రోజు ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ముందుండి మహిళల గురించి మాట్లాడుతూ ఉన్నది, అమరుల ఆశయాల కోసం మాట్లాడుతూ ఉన్నది, ఉద్యమకారుల ఆకాంక్షలను భుజాలకెత్తుకొని మాట్లాడుతూ ఉన్నది. ఈ రోజు ఎక్కడ ఏ ఉద్యమం జరిగినా, ఎక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నా, వెలుగుమట్ల లాంటి బాధితులు కావచ్చు, నాగర్ కర్నూలు లాంటి బాధితులు కావచ్చు, ఎక్కడ పోయినా కూడా బాధితుల పక్షాన ప్రశ్నించే గొంతుకగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం తెలంగాణ రాష్ట్ర సేన నాయకురాలు కవితమ్మ గారు తప్ప ఇంకెవరు కాదనే విషయానికి సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఎక్కడ దాడుతున్నారు మీరు? ఫామ్ హౌస్ ఎక్కడ దాడుతున్నారు? అందుకే నిన్న మా అధినేత్రి అన్నది, మీరు మీ అధినాయకులు ఏనాడో రాజకీయ పరిణితి కోల్పోయినారు. మీరు రాజకీయ పరిణితి కోల్పోయి విచక్షణ లేకుండా, కనీస అవగాహన లేకుండా ఈరోజు మీరు సింక్ అవుతలేరు. తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారో మీకు తెలుస్తలేదు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు మీరు గుర్తించలేకపోతున్నారు. అందుకే మీకు ఆ హక్కు లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటది. ముందుంది ఇంకా ముసళ్ళ పండగ, భవిష్యత్తులో చూస్తారు. దెబ్బతిన్న పులి ఏ రకంగా అయితే గర్జిస్తుందో రాబోయే రోజుల్లో దెబ్బతిన్న పులి, ఒక పులి 2 అడుగులు వెనక్కేస్తే 3 అడుగులు ముందుకు దూకడానికే. మీరు అత్యంత త్వరలో మీరందరూ తెలుసుకుంటారు. మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే నిన్న మాట్లాడినటువంటి మాటల పైన మాట్లాడండి. చీరవాగు గతంలో ఎవరో ఏదో కట్టుకున్నారు, మళ్ళీ సేమ్ ఇదే చీర కట్టుకున్నారు కదా, అందుకే మీకు రాజకీయ పరిణతి లేదంటాం. సిద్ధాంతం మీద మాట్లాడండి. తను మాట్లాడినట్టు కవితమ్మ గారు మాట్లాడినటువంటి మాటల పైన మీరు విమర్శలు చేయండి. దానిపైన చెప్పే ధైర్యం మీ నాయకులకు లేదు, మీకు లేదు. సోషల్ మీడియాలో అవాకులు చెవాకులు పెడతాను ఉన్నారు కొంతమంది పిల్లబచ్చాలు, సోషల్ మీడియా పిల్లబచ్చాలు. కాబట్టి వాస్తవాలు తెలుసుకోవాలా, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలా, సిద్ధాంతాల పైన మాట్లాడండి. నిన్న బ్రహ్మాండంగా ప్రజలు ఒక్కసారి అందరూ కూడా ఏదైతే పాంచజన్యం ప్రకటించినామో దానిపైన విశేష స్పందన వస్తా ఉంటే ఓర్వలేక తట్టుకోలేక భయానికి గురై
విచక్షణ కోల్పోయి అభద్రతా భావానికి గురై ఉలిక్కి పడుతున్నటువంటి నాయకులకు ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణ అస్తిత్వం పైన మాట్లాడే హక్కు మీకు మీరే వదులుకున్నారు. ఏ రోజే మీకే కోల్పోయినారు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో మళ్ళీ చెప్తున్న మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను భుజానకెత్తుకొని నడుస్తున్నటువంటి కవితమ్మ గారు రాబోయే రోజుల్లో ఇంకా బలంగా తెలంగాణ ప్రజల పక్షాన ప్రశ్నిస్తూ, ఆ సమస్యల పైన పోరాడుతూ, ఆ సమస్యల పరిష్కార మార్గాన్ని చూపించబోతా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. తెలంగాణ వచ్చిన కూడా 15 సమైక్య పార్టీలో తెలంగాణ అమరుగా ప్రధాన కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీలో మంచి కాదు. 2006 లోపల ఇక్కడ తెలంగాణ వాదం మొదలైన తర్వాత తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉంటే రాజశేఖర రెడ్డి బతుకుని గెలిచిన ప్రజలపట్టి గద్దలాగా రాజు ప్రస్తుపోతా ఉంటే తెలంగాణ వాదాన్ని భుజానికి ముందుకు నడిచినటువంటి మనిషి ఆయన తన ప్రభుత్వ ఉద్యోగానికి రిజైన్ చేసి తెలంగాణ వాదాన్ని ఎత్తుకున్న మనిషి. మీరు తీసుకున్న జీవన్ రెడ్డి ఎవరు ఎంతమందిని కొట్టించాడు జీవన్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారులను ఒకసారి అడిగి చూడండి. జగిత్యాలలో పల్లె చెప్తుంది. కనీసం సోయిన్నదా మీకు? అంటే పార్టీ కోసం తెలంగాణ వాదాన్ని చంపుకుంటారా? తెలంగాణ వాదాన్ని విమర్శిస్తారా? జీవన్ రెడ్డి ఎంతమందిని ఎన్నిసార్లు అడ్డం పడ్డాడు? తెలంగాణ వాదం లేదని కదా కేసీఆర్ మీద పోటీ చేసింది. జగిత్యాల ఎన్నికలలో కేసీఆర్ కింద పోటీ చేసింది ఎవరు? మర్చిపోయినరా మీరు? ఆయన మాట్లాడిన మాటలు మర్చిపోయినరా మీరు? జీవన్ రెడ్డి ఇప్పుడు నిన్నటిదాకా పనికిరానుండండి, వాళ్ళ మీద ఏ రంగన హీరో అంట. కూరరాజన్న గారి దగ్గరికి వెళ్ళి మేము లెఫ్ట్ సిద్ధాంతాలకు కొంచెం అనుకూలమని, ఆర్థిక విధానాలు అనుకూలంగా ఉంటాయని చెప్పి, సోషలిస్ట్ సిద్ధాంతాలకు అనుకూలంగా ఉంటామని చెప్పి మీరు గద్దర్ను ఎండలో కూర్చోబెట్టలేదా? ఎంతమంది పెద్ద మనుషులను తెలంగాణ వాళ్ళని అవమానించారు మీరు? అడుగడుగున అవమానించలేదా? కేశవరావు జాదవ్ నుంచి ప్రతి ఒక్కరిని కూడా. నిన్నటి తెలంగాణ రాష్ట్ర సేన ఆవిర్భావ సందర్భంగా మాట్లాడినటువంటి మా ఫౌండర్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల కవితక్క గారు మాట్లాడిన విధానాన్ని నిర్ణయాలకు వచ్చినటువంటి జీవన్ రెడ్డి గారు మాట్లాడడం హాస్యాస్పదం అనిపిస్తుంది. ఎందుకంటే ఉద్యమం టైంలో వారు ఎక్కడా లేరు. సోదరుడు నవీన్ చెప్పినట్టు ఆనాడు అక్కడి నుంచి పోటీ చేస్తున్న కేసీఆర్ మీద అవాకు చీవాకులు ఎన్నో మాట్లాడి తీసివేసినట్టుగా మాట్లాడినట్టు మాటల్లో వారు కూడా ప్రధానంగానే ఉన్నారు. ఒక సామెత గుర్తొస్తా ఉంది. ఏంటంటే కొత్తగా మతము మార్చుకున్న వాళ్ళు నొసటి నిండా బొట్లు పెట్టుకున్నట్టుంది జీవన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే. కేసీఆర్ గారు టిఆర్ఎస్ ఒరిజినల్, ఇప్పుడు మా ఒరిజినల్ పార్టీ, ఇప్పుడు మీరు ఏది పెట్టుకున్నా డూప్లికేట్ అని చెప్పని సోషల్ మీడియా ద్వారా బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలను చూస్తుంటే ఒరిజినల్ ని వదిలేసి టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సాధకులుగా ఎంతో మంది కోట్లాది ప్రజలు అన్ని మాట్లాడిన తర్వాత కూడా లేదు, తాను ఎక్కడి నుంచి ఎదిగింది, ఎక్కడ ప్రజల కష్టాలను తెలుసుకుంది, ఎవరి కోసం వాళ్ళందరి కోరిక మేరకు రేపటి తెలంగాణ బిడ్డల భవిష్యత్తు కోసం త్యాగాలకు సిద్ధపడి సాహసానికి పూనుకొని గొప్ప పట్టుదలను పోరాట స్ఫూర్తిని రగిలిస్తూ ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తూ ప్రొఫెసర్ జయశంకర్ గారి మాటలను మననం చేసుకుంటూ అనేక మంది ఉద్యమకారుల త్యాగాల సమయంలో పలికినటువంటి సూక్తులను మననం చేసుకుంటూ పోరాటాల పొలికేక ఉద్యమ సేనాని సామాజిక విప్లవ సేనాని కవితక్క నిన్న తీసుకున్నటువంటి నిర్ణయం ఒక గొప్ప సందేశం ఇచ్చింది, ఒక గొప్ప ఊరటనిచ్చింది, ఒక గొప్ప కొత్త మార్గాన్ని రూపొందించి పెట్టింది. ఈ సందర్భంగా మేమంతా కవితక్కను అనుసరించే వాళ్ళుగా హృదయపూర్వకంగా కవితక్క గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. కవితక్క ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఫలితంగా ఈ రాష్ట్రంలో భౌగోళికంగా ఏర్పడినటువంటి తెలంగాణ స్వరూపం మారబోతా ఉన్నది. సామాజిక తెలంగాణ వైపు అడుగులు పడబోతా ఉన్నాయి. సర్వోదయ తెలంగాణగా, సంపూర్ణ తెలంగాణగా ఇక్కడ పుట్టిన ప్రతి బిడ్డ
సగర్వంగా తలెత్తుకొని నిలబడేటటువంటి తెలంగాణగా రూపాంతరం చెందుతుందనేటువంటి గొప్ప ఆశాభావం ఇక్కడ ప్రజల్లో కలిగింది. మా అందరిలో కూడా ఒక కొత్త శక్తిని నింపిన కవితక్కకు హృదయపూర్వకమైనటువంటి ఉద్యమ అభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఇక్కడే సమస్య ఒకటి మొదలవుతా ఉన్నది. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు సంతోషంగా సుఖంగా ఇకపై మాకు ఒక భరోసా వచ్చిందని కాస్త ఊరట పొందుతున్న సందర్భం లోపల కేవలం రాజకీయాలకు పరిమితమైన వాళ్ళు, రాజకీయ ప్రయోజనాన్ని మాత్రమే కోరుకున్న వాళ్ళు, మేము ఎప్పటికీ రాజకీయం మాత్రమే చేస్తాం, ఈ ప్రజల బాగోగులు మాకు పట్టవు అని అనుకున్నటువంటి వాళ్ళు ఒడ్డున కూర్చొని రాళ్లేసేటటువంటి పరిస్థితిని మొదలుపెట్టినారు. కుట్రలకు తెలలేపుతా ఉన్నారు. ఇప్పటికే అనేక రకాలుగా విషం చిమ్మి ధైర్యంగా ఎదురుగా నిలిచి మాట్లాడేటటువంటి దమ్ము ధైర్యం లేని కొంతమంది నాయకులు వాళ్ళ అనుచరులను వాళ్ళ అనుమాయులను ఉసిగొలిగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు సహేతుకమైనటువంటి పద్ధతిలో మాట్లాడవచ్చు, విమర్శలు చేయవచ్చు, సూచనలు చేయవచ్చు. ఒకవేళ మీకంటే గొప్పగా ఒక రాజకీయ శక్తి వస్తుంది, మీకు మింగుడు పడడం లేదన్నప్పుడు మీరు పలాయనం చిత్తగించే సమయంలో కూడా కొంచెం అవకాశం తీసుకొని అసలు జాగ్రత్తగా ప్రజలను ఇప్పటిదాకా మభ్యపెట్టినట్టు కాకుండా ఇంకో పద్ధతిలో కూడా మీరు మాట్లాడే అవకాశం ఉన్నది. కానీ మీరు ఎంచుకున్న మార్గం సోషల్ మీడియా మాత్రమే. ఆ సోషల్ మీడియా పునాదుల మీద మీరు నిర్మిస్తున్నటువంటి భవనం కుప్పకొలడం ఖాయం. ఎక్కువ సోషల్ మీడియానే నమ్ముకొని వస్తున్నటువంటి నాయకులారా, సేన పైన, తెలంగాణ రాష్ట్ర సేన అధినేత్రి కవితక్క పైన ఇకపైన మాట్లాడాలన్నా, మీరు ట్రోల్స్ చేయాలన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయమని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఇప్పుడు ఈ తెలంగాణ ఆత్మను నిలుపుకొని, ఇక్కడ ఆత్మగౌరవ పతాకను పట్టుకొని, ఇక్కడ సంస్కృతిని సాంప్రదాయాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన కవితక్క ఎక్కడ కేవలం రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా పెట్టుకొని అధికారం చేజిక్కించగానే ఇక్కడ ఆత్మగౌరవాన్ని వదిలేసి, ఆత్మను వదిలేసి, ఉద్యమకారులను వదిలేసి, ఉద్యమకారుల ఆకాంక్షలను వదిలేసి, అమరుల త్యాగాలను తక్కువ చేసి అమరుల కుటుంబాలని గాలికి వదిలేసిన మీరెక్కడ? ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళం, ఉద్యమ సోయితో ఉన్న వాళ్ళం, ఉద్యమ సమూహాలతో ఉన్న వాళ్ళం, కవితక్క వెంట నడిచిన వాళ్ళం, కవితక్క మార్గాన్ని అనుసరించే వాళ్ళం. ఇకపై కవితక్క పైన ఈగ వాలకుండా చూసుకునే సైనికులుగా ముందు నిలబడ్డ వాళ్ళం. జాగ్రత్త. మీ పక్కన ఉన్న వాళ్ళు అవకాశవాదులు, తెలంగాణ వ్యతిరేకులు, తెలంగాణ ద్రోహులు, ప్రజా ద్రోహులు అనేక మంది మీ పంచన చేరి ఈ ప్రాంతాన్ని విధ్వంసం చేసింది పోయి మళ్ళీ పైగా ఈ ప్రాంత సంరక్షణ కోసం, ఈ ప్రాంత బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచనలు చేసి అహర్నిశలు శ్రమిస్తున్న కవితక్క పైన, కవితక్క ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర సేన పైన బురద జల్లాలని మీరు చేస్తున్నటువంటి ఈ కుటిల ప్రయత్నాలు ఇకపై సాగవు. ఒకవేళ మీరు అదే పందాను కొనసాగిస్తే మీరు నిర్మించుకున్నటువంటి ఆ పునాదుల కింద మీ సమాధులు అవుతాయి. జాగ్రత్త అని సందర్భంగా తెలియజేస్తూ, చివరిగా ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క, నిన్నటిదాకా ఒక ఉద్యమ సంస్థగా నిలబడ్డం, ఒక రాజకీయ పార్టీగా రూపాంతరం చెందినం, కొత్త శక్తిగా ముందుకు వస్తున్నాం, కవితక్క అందించేటటువంటి స్ఫూర్తిని అందుకొని కవితక్క అడుగుజాడల్లో నడవడం కోసం సిద్ధపడి వచ్చినాం. ఇప్పటికే అనేక త్యాగాలు చేసినాం, అనేక ఉద్యమాల్లో ముందు వరుసలో నిలబడ్డ వాళ్ళం. ఇక్కడ మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నా, కవితక్క వెంట ఉండేటటువంటి ఒక్కొక్క నాయకుడు ఇక్కడ మీరు అణచివేయబడినటువంటి సమూహం నుంచి, మీరు దోపిడీ చేసిన సమూహం నుంచి, మీరు దూరంగా ఉండే వాళ్ళని దూరం పెట్టినటువంటి సమూహాల నుంచి, మీరు వివక్ష చూపించిన సమూహాల నుంచి, మీరు కేవలం ఓట్లకు పరిమితం చేసిన సమూహాల నుంచి చైతన్యవంతమైనటువంటి పాత్రను పోషించడం కోసం ఆ బిడ్డలందరూ ఆశీర్వాదం తీసుకుని వచ్చి ఇక్కడ కూర్చొని ఉన్నారు. మీరు అవకాశవాద రాజకీయాలు నడిపినటువంటి నాయకుల మీద మాట్లాడి ఉండవచ్చు కాక, కానీ ఇకపైన అది చెల్లదు.
ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళం ఈ కవితక్క సమూహంతో ముందుకు సాగుతున్న వాళ్ళం, అనేక రకాల త్యాగాలు సిద్ధపడి వచ్చిన వాళ్ళం, త్యాగాలు చేసి వచ్చిన వాళ్ళం. కాబట్టి మీరు ఇకపై మాట్లాడినా, మీరు రోతరాతలు రాయించినా, మీ గాలి కూతలు కూసినా ఇకపై వెంటాడతాం, వెన్నుచూపం, ధైర్యంగా ఎదుర్కొంటాం. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామిక విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేస్తామని ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. ఆరోపణలకు పరిమితం కాం, ఆచరణకు సిద్ధమవుతాం. సమస్య ఎక్కడుంటే అక్కడ ఉంటాం. కవితక్క చెప్పినటువంటి మాట, కవితక్క చూపిన మార్గం శిరసా వహిస్తాం. అమరుల ఆశయాల సాధన కోసం సాగుతాం, ఉద్యమకారుల ఆకాంక్షల కోసం సాగుతాం, దళిత గిరిజన బహుజనుల బతుకుల్లో మార్పు కోసం కవితక్క తీసుకునే నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకువెళ్తాం, చైతన్యపరుస్తాం. రాజ్యాధికారం సాధించేదాకా ఇదే స్ఫూర్తితో కదులుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ మరొక్కసారి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై కవితక్క, జై తెలంగాణ రాష్ట్ర సేన.